पूरा लोकल। సంగంకాలం గ్రామంలో ఇది చెట్టినాట్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఈడ పొలాలు ఇవన్నీ మునిగిపోయినాయి. ఇండ్లు పొలాలు ఆ ఊర్లోనే ఇండ్లు మునిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు. దొంగలు తయారైనరు. వాళ్ళంటారు రైల్వే అంటారు, రైల్వే అంటారు, వాళ్ళు అంటారు. అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళు కిందికి దిగి రావాలి, వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. సంతోషం, ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు. కానీ అంత సాల్వ్ చేసే వరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పకియాలి. మంచిది. ఇది చెట్టినాట్ సిమెంట్ కోట్లాది ఇది. కానీ వీళ్లకు కాంపెన్సేషన్ ఇయ్యరు. ఒక్కసారి నేను ఎప్పుడే కాంపెన్సేషన్ ఇచ్చింది రమేష్, 2019 ఉత్తరం రాస్తే ఈ రమేష్ కి ఒక్కని కాంపెన్సేషన్ ఇచ్చింది. 10 మంది ఒక్కని కాంపెన్సేషన్, 10 మంది 10 కాంపెన్సేషన్. ఓ ఎంపీ లెటర్ రాస్తే ఇప్పుడు అందరు కాంపెన్సేషన్ ఇవ్వాలి. చిన్నగా ఉన్నది, బ్రిడ్జ్ పెద్దగా ఉన్నది. ఆగండి, సరిపోని అంటే తెలుగులో మాట్లాడాను. అయితే వాళ్ళకు కూడా అర్థమైతే బ్రిడ్జెస్ ఉన్నాయి, సరిపోని బ్రిడ్జెస్ ఉన్నాయి. ఉన్నాయండి బ్రిడ్జెస్. కాకపోతే ఏంటంటే ఈ వాటర్ ఇక్కడ ఎక్కువ స్టాగ్నేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఈ వాటర్ నుంచి ఈ అవుట్లెట్ సరిపోవట్లేదేమో, అది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అయితే నేను అదే అన్నా, చెక్ చేసుకోవాలండి. కళ్ళారా చూసినాం కదా, మునిగి జీవితాలు మునిగిపోయాయి, ఆ పొలాలు మునిగిపోయినాయి, ఇల్లు మునిగిపోయినాయి. అయితే సమస్య, ఈ ప్రాబ్లమ్ ఇస్ దిస్ ట్రాకే కదా, అంతే కదా. అంటే ఇంకేదే అంటే ట్రాక్ లేకముందు ఉండేదా? హలో, నమస్తే. You should be ashamed to be owning this factory which is damaging your neighborhood villages. Instead of doing CSR and helping them, you're ruining their lives and you're using police to get them arrested. If you're going to take that stance, I know all the way on the top, whether it's Muttaya or Annamalai. Do you know who I am? I am the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I am not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going to give you 1 week time to give the compensation. Otherwise, I will be here. I will stop the factory. The MLA may be from a different area. He will come and stop. Okay? Immediately stop on the compensation. Start on the compensation process. There is no excuses. Do you have anything to say? Write a letter. I'm going to write a letter today. Respond to it and start the process. Tell me whether you 1 week or 2 weeks. That's the only time. Compensation. Every plot owner has to be, every house. We can see the watermarks on the house. Did you or any of them bother to come and see the damage you are doing to our place? No, you have not come. You have not come. Are you? They are not beggars, I say. బిచ్చపోళ్ళకి ఇస్తారు అట్లా. మీరు తెలుగా? బిచ్చపోళ్ళకి ఇస్తారయ్యా హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఇండ్లు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు, పొలాలు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు. మీ బిచ్చం ఇక్కడ ఎవరు అవసరం లేదు, నాకు కూడా మీ బిచ్చం అవసరం లేదు. మీరు చేసే డ్యామేజ్ కు కాంపెన్సేషన్, మీరు ఎంత డ్యామేజ్ చేస్తే అంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. మీరు 10 రూపాయల డ్యామేజ్ చేస్తే 10 రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి. మీరు 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు. ఇక్కడ పొలాలు పోయినాయి, పంట పొలాలు పోయినాయి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టైమ్, ఆర్ యూ బెటర్ యూ టెల్ మీ ద టైమ్. ఇప్పటి వరకు సాల్వ్ అయితే సో 1 week or 2 weeks, let me know. And I will make sure, I'll make this my mission to stop Chettinad Cements if they do not respect the local community, if they do not pay compensation. Okay? Manchit, thank you. Manchit.